వైఎస్ షర్మిలారెడ్డి అభిమానులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. వైఎస్ షర్మిలారెడ్డిపై జరుగుతున్న అసత్య ప్రచారం ఖండిస్తూ వాస్తవాలను మీడియాకు వివరించారు. సోషల్ మీడియా ద్వారా షర్మిల మీద అసత్య ప్రచారాలు నిర్వహించడం జరుగుతుంది. వైఎస్ షర్మిల మీద పరుష పదజాలం, వ్యక్తిగత దూషణలు చేసే తగిన బుద్ధి చెప్తాం. గతంలో వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీని ముందుకు నడిపి అధికారంలో తెచ్చిన ఘనత వైఎస్ షర్మిలది అని అన్నారు. అంటే మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని కప్పించుకోవడం కోసమే డైవర్షన్ పార్టీ కావాలన్నా అంటే దానిలో అధికారం మీకు రావాలని చెప్పి అనుకోలేదు. దయచేసి మిత్రులారా, మీకు ఈ మీడియా ముఖంగా వ్యక్తిగతంగా మీరు ఏ రోజున కూడా ఆలోచన చేసి మాట్లాడితే మరి సూర్యుని పైన ఉండేసినట్టే ఉంటుంది తప్పితే మరొకటి కాదు. షర్మిలమ్మ కాబట్టి మేము షర్మిలమ్మ గారి తరఫున ఎందాకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ప్రజల్ని మనం ఆదరించారు, గౌరవించారు. కానీ ఆదరించడం, అభిమానించడం ఒకే ఎత్తైతే ఎన్నికల్లో పోటీ చేసి కొట్లాడి గెలవడం అనేది పెద్దది. కాబట్టి మరి ఎత్తులకు పై ఎత్తులు అనేది రాజకీయాల్లో సమయస్ఫూర్తితో లేకపోతే మరి పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా అందరూ కూడా అన్ని రకాలుగా నష్టపో ప్రధాన లక్ష్యం కేసీఆర్ గద్దెదించాలి. కాబట్టి మనం పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే పోటీ నుంచి విరమించుకున్నారు. నా పేరు పిట్ట రామరెడ్డి. పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ నాతో పాటు షర్మిలమ్మ గారిని అమితంగా అభిమానించే అభిమానులం, రాజశేఖర రెడ్డి గారి అభిమానులం ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి గడిచిన కొన్ని రోజులుగా అసత్య ప్రచారాలు, దుర్భాషలాడుతూ నానా రకాలుగా క్యారెక్టర్ లేనటువంటి ఎంతోమంది వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా షర్మిలమ్మని విమర్శించడం పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది సమాజానికే సిగ్గుచేటుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు, షర్మిలమ్మ గారు చాలా ముక్కుసూటి మనిషి, డేర్ అండ్ డైనమిక్ లీడర్. గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టి అధికారంలోకి తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి గొప్ప నాయకురాలు వైఎస్ షర్మిలమ్మ గారు. అక్కడ వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 సంవత్సరంలో 19 సంవత్సరంలో తెలంగాణలో ఒక నియంత పరిపాలనతోటి బడుగు బలహీన వర్గాల ప్రజలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇక్కడ ఇబ్బందులకు గురవుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పార్టీ పెట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి 3800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతోటి ప్రజల్లో మన్ననలు చొరగొని ఎంతో ఆదరణతో ఉన్నటువంటి పరిస్థితుల్లో
మరి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మరో పక్కన కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు వారి కోరిక మేరకు ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి కేసీఆర్ అనేటువంటి ఒక నియంతను గద్దెనించడమే మన లక్ష్యం అని చెప్పి వారు కోరడంతో మొన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం మనం చూసాం. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరిక మేరకు మీ పోటీ నుంచి విరమించుకోవడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ కోరిక మా కోరిక కేసీఆర్ని గద్దెదించడమే లక్ష్యం నెరవేరింది కాబట్టి మీలో ఉన్నటువంటి చరిస్మాను మేము గుర్తించాం, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి అని చెప్పి వారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం మనకందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రీజనల్ పార్టీ. మేము పార్టీని జాతీయ పార్టీలో విలీనం చేసి అప్గ్రేడ్ అయ్యాం, కాంగ్రెస్ పార్టీలో చేరాం. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే, ఏ బాధ్యతలు అప్పచెప్తే దేశ స్థాయిలో ఆ బాధ్యతల్ని నిర్వర్తించినప్పుడే నిజమైన కార్యకర్తలం అవుతాం, నాయకులం అవుతాం. అందులో భాగంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా నియమించడం అనంటే అది మామూలు విషయం కాదు. ఒక జాతీయ పార్టీలో చేరిన వెనువెంటనే పిసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షురాలుగా నియమించడం అనేది మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, షర్మిలమ్మ గారిని గుర్తించి గౌరవించడాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి 2 పర్యాయాలు కూడా అధికారంలోకి తీసుకొచ్చాడు. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి కానీ అధిష్టానంలో ఉన్న పెద్దలు కానీ మరి వారి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అనేది చాలా గొప్పది. ఆ విషయాలు మరొక్కసారి షర్మిలమ్మ గారితో గుర్తు చేసి ఉన్నటువంటి అపోహలను తొలగించిన తర్వాత మా నాయకురాలు తీసుకున్నటువంటి నిర్ణయం అది. అందులో భాగంగా పిసిసి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రజల నడుమ వెళ్తూ ఉంటే అక్కడ రోడ్లు బాగున్నాయా, మీకు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎన్ని ఐటీ కొలులు వచ్చాయి, మీ రాజధాని ఎక్కడా అని ఈ రకంగా ప్రజల మధ్యలో వస్తున్నటువంటి సమస్యలని వెలికి చూపుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు షర్మిలమ్మ గారి పైన వ్యక్తిగత దూషణలు చేయడం ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఒక పాలసీ మ్యాటర్ మీద కొట్లాడుతుంది షర్మిలమ్మ. తెలంగాణలో కూడా ఈ నియంత పరిపాలన పారద్రోలాలని చెప్పి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల గురించి కానీ వాళ్ళ యొక్క అవినీతి గురించి కానీ మాట్లాడింది తప్పితే వ్యక్తిగత దూషణలకు ఎక్కడా పాల్పడలేదు షర్మిలమ్మ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ లోపాలని వెలికి తీసి చెప్తా ఉంటే అది తట్టుకోలేక, అక్కడ ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఇవాళ మంత్రులు ముందుకొస్తారు. క్యారెక్టర్ లేనటువంటి ఎంతోమంది ముందుకొచ్చి షర్మిలమ్మ అట్లాంటిది, షర్మిలమ్మ ఇట్లాంటిదని మాట్లాడతారు. ఈ సందర్భంగా సూటిగా వాళ్ళని ప్రశ్నించదలుచుకున్నాం. మరి ఇదే వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి గతంలో 2014లో కానీ 2019లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాలికి బలపం కట్టుకొని ఊరు వాడ పల్లెలు తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రం మీకు వైఎస్ షర్మిలారెడ్డి గారు జైలు జిందాబాదులు కొట్టారే. మరి ఆ తర్వాత మరి ఏ రోజున కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు అంటున్నారు షర్మిలమ్మకు పదవి ఇవ్వలేదు కాబట్టి ఇవాళ తెలంగాణకు పోయి పార్టీ పెట్టింది, అక్కడ సక్సెస్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టి కాంగ్రెస్లో చేరి మరి నాన్నని ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీ
అన్నను జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన పార్టీలు ఎట్లా చేరుతావో అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళకి ఈ సందర్భంగా నేను సూటిగా అడగదలుచుకున్నా. నిజంగా షర్మిలమ్మ గారు అన్న మీద కోపమే ఉంటే, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవే అడిగి ఉంటే పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో పెట్టేవారు. మిత్రులారా, మీరు అందరూ ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టిన తర్వాత పార్టీ కూడా పెట్టకముందే ఇందిరా పార్కు దగ్గర నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న క్రమంలో అరెస్టు చేసి ట్యాంకు బండు పైన పోలీసు వాళ్ళు ఈడ్చికెళ్ళి జాకెట్ చించి చేయి విరగొట్టినప్పుడు మరి అదే వైఎస్ఆర్ ఈ విధంగా మీడియా ముఖంగా విధంగా వచ్చి ముందు చెప్తున్నాము అంటే చాలా విచారంతో బాధపడుతూ చెప్తున్నాము. ఎందుకంటే షర్మిలమ్మ యొక్క రాజకీయ ప్రస్థానము ఒక్కసారి మనము పునరాలోచించితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా 3100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆనాడు చరిత్ర సృష్టించినటువంటి నాయకురాలు వైఎస్ షర్మిలమ్మ. మరి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క స్థితిగతులను ఎంతో పరిశీలించి తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత కూడా విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇంకా పిట్టల్లా రాలిపోతున్నారు. అక్కడ కూడా నేను మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను అందించే విధంగా నేను పార్టీ పెట్టాలి అని ఆలోచన చేసి పార్టీ పెట్టక ముందు నుంచి కూడా నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేసినటువంటి నాయకురాలు షర్మిలమ్మ. మరి పార్టీ పెట్టిన తర్వాత 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో నిరుద్యోగుల కోసం, మహిళల కోసం, ముఖ్యంగా రైతుల కోసం ఆనాటి ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరే అన్నారు. వరి కొనే విధంగా చేసినటువంటి నాయకురాలు షర్మిలమ్మ. ఎందుకంటే షర్మిలమ్మ పాదయాత్రలో అన్నతో పాటు ఎంతో కొంత పాదయాత్ర నేను కూడా చేశాను. షర్మిలమ్మని చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే షర్మిలమ్మ చాలా మంచి మనసున్న నాయకురాలు. ఎలాంటి సమస్యనైనా సరే నిశ్చితంగా మాట్లాడుతుంది, కరెక్ట్గా ప్రశ్నిస్తుంది. మరి అలాంటి నాయకురాల్ని ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ పోటీ చేసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే చరిత్ర నన్ను క్షమించదు. తెలంగాణలో ఈ యొక్క నియంత కేసీఆర్ని గద్దె దించాలి, తెలంగాణ ప్రజలకి విముక్తి కలగాలి అని ఒక మెయిన్ ఉద్దేశంతో తన గెలుపు కంటే త్యాగమే గొప్పదని ఒక మంచి ఆలోచన చేసి మరి ఒక్క ఎమ్మెల్యే టికెట్ కానీ, ఒక ఎంపీ టికెట్ కానీ, ఎమ్మెల్సీ ఏది కూడా ఆశించకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత షర్మిలమ్మది. ఈరోజు ఇక్కడ నాయకులు అంటున్నారు, తెలంగాణలో మాతో పాటు పనిచేసినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు అంటున్నారు, రాజకీయాలు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాలు చేయాలంటే మొట్టమొదటి కావాల్సిన ఓపిక. ఈరోజు షర్మిలమ్మ మద్దతు ఇచ్చినటువంటి పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. నిజంగా మనం రాజకీయాలు చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. మనకి పార్టీ పదవి వస్తే వస్తుంది, లేకపోతే సామాన్య కార్యకర్తగా ఉండి అయినా సరే ప్రభుత్వ పథకాలని ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరవేసే విధంగా మనందరం కష్టపడి ముందుకెళ్దామని చెప్పేసి మేము వారిని అడగడం జరిగింది. వారెవరూ వినలేదు. వారి స్వార్థం కోసము, వాళ్ళ స్వలాభం కోసం ఆలోచన చేసిండ్రు. కానీ ప్రజల గురించి ఏనాడు ఆలోచన చేయలేదు. కొంతమంది నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో పనిచేసినటువంటి వయస్సు మీద పడిన నాయకులు కూడా ఈరోజు అడ్డగోలుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఖబర్దార్, వాళ్ళకి నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా, ఈరోజు మీరు షర్మిలమ్మని తిడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారైనా షర్మిలమ్మ అయినా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 2 కళ్ళు లాంటోళ్ళు. ఈరోజు మీరు
నేను జగనన్నని ఒకటే కోరుకుంటున్నా. జగనన్న అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక అభిమానం ఉంది. ఈరోజు వాళ్ళ చెల్లె మీద ఇన్ని గణం వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం స్పందించకుండా, ఒక మహిళని కూడా చూడకుండా సోషల్ మీడియాలో కానీ మీడియా ముఖంగా కానీ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తుంటే ఈరోజు తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక్కడ షర్మిలమ్మ మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా భూస్థాపితమైందో అక్కడ కూడా అదే పరిస్థితి జరగబోతుందేమో అని చెప్పేసి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. దయచేసి మీరు షర్మిలమ్మని వ్యక్తిగతంగా దూషించకూడదు. ఎందుకంటే షర్మిలమ్మ ఒక జాతీయ పార్టీలో తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మెర్జ్ చేసింది. జాతీయ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆమెకు ఒక బాధ్యతను ఇచ్చింది. ఆ బాధ్యతను తను ఎంతో స్వీకరించి ఆమె పని తను చేసుకుంటూ పోతుంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతిదీ ప్రజలకి మేలు జరిగే విధంగానే పోరాడుతుంది. కానీ ఎక్కడ కానీ వాళ్ళ వ్యక్తిగతంగా దూషించలేదు. దయచేసి జగనన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒకటే కోరుకుంటున్నాను, ఒక మహిళకి ఇన్ని గణమ ఘోరమైన మాటలు మాట్లాడి ఇంతగానో దూషిస్తుంటే మీరు స్పందించాలి. అవన్నీ అరికట్టే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.